సంకష్టహర చతుర్థి రానే వచ్చింది. ఉదయాన్నే లేవాలి, సూర్యోదయానికి ముందే లేచి బావి స్నానమో, చెరువు స్నానమో, పుష్కరిణి స్నానమో, నదీ స్నానమో, సముద్ర స్నానమో ఇవేమీ లేకపోతే ఇంటి వద్ద మామూలు నీటి స్నానమో చేసి ఆ స్నానం అయిన తర్వాత ఒక్కసారి దేవుని వద్దకు వచ్చి బొట్టు అది పెట్టుకున్న తర్వాత గణపతికి దండం పెట్టుకుని ఈ రోజున ఫలానా కష్టం పోవడం కోసం నేను సంకష్టహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. ఓ గణేష, నా యొక్క వ్రతం నిర్విఘ్నంగా పూర్తయ్యేట్టు చూడు అని ఆయనకే చెప్పుకుని వ్రతం రోజున స్నానం చేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ ఉందండి. ఏంటి అని అంటే మామూలుగా స్నానం చేసేయడం కాకుండా మనం సబ్బు రాసుకుంటాం చూసారా, సబ్బుకు బదులుగా నువ్వులతో స్నానం చేయమన్నారు. నువ్వులే? అవునండి. అంటే తెల్ల నువ్వులు ఉంటాయన్నమాట అండి. తెల్ల నువ్వులు పొట్టు తీసుకుని, మనకి పొట్టు తీసుకుని బయట దొరుకుతూనే ఉన్నాయి, అవి తెచ్చేసుకుని అవి మనం ఒక బౌల్లో పెట్టుకుని ఆ తెల్ల నువ్వులతో ఒళ్ళంతా కూడా రాసుకుని, అంటే ఒళ్ళంతా కూడా రుద్దుకుంటూ స్నానం చేయాలి. ఎందుకండి ఇలా? దీనివల్ల మనకు ఉన్నటువంటి అనేక దోషాలు, కష్టాలు హరింపబడతాయి. కొంచెం నువ్వులు అనేటటువంటివి శాస్త్రీయంగా కూడా చాలా గొప్పవి. దాని వెనుక కూడా అనేక రహస్యాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా ఏమిటి అని అంటే శారీరక దోషాలు పోతాయి, మనలో ఉన్నటువంటి దరిద్రం పోతుంది.